హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే చికెన్ స్పెషల్ అండి. ఇది చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా వెరైటీగా చేసుకొని తింటే బాగుంటుంది కదా. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినే అంత టేస్టీగా ఉంటుంది. దీనికి చిన్నగా కట్ చేసుకున్న బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకున్నాను, తగినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను, 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసాను, 2 టేబుల్ స్పూన్ మైదా వేసాను. ఇందులోని 1 ఫుల్ ఎగ్ వేసాను. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా కూడా తిన్నా బాగుంటుంది టేస్ట్. ఇలా అంతా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన. ఇప్పుడు ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న జింజర్ వేసాను. ఇందులోనే సన్నగా కట్ చేసిన గార్లిక్ కూడా వేసాను. ఇందులో 4 చిల్లీస్ తీసుకున్నాను సన్నగా కట్ చేసి. 1 బిగ్ సైజ్ ఆనియన్ వేసాను ఇలా కట్ చేసి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను, 1/2 టేబుల్ స్పూన్ ఒరిగానో వేసాను, కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ కూడా వేసాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసాను. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇవి బాగా బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ ఇందులో వేయాలి. ఇందులోనే నేను 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ కూడా యాడ్ చేశాను. తగినంత సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూసి. ఫ్రై చేసుకున్న చికెన్ అంతా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేసి కొత్తిమీర కూడా వేసేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఈజీగా అయిపోయింది కదా చికెన్. ఈ రెసిపీ కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. Subscribe my channel. Thank you for watching.